హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ద మోస్ట్ అవైటెడ్ మిరాయ్ మూవీ ట్రైలర్కి రియాక్ట్ అవబోతున్నాం. అస్సలు డేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. చైత్రయ ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. క్రేజీ హై అసలు. క్రేజీ ఉంది అసలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా నేను. ఓవరాల్ గా నాకైతే మస్తు క్రేజీ అనిపించింది. స్పెషల్ గా అందరు లుక్స్ బాగున్నాయి. మంచి మనోజ్ అన్నది, మళ్ళీ తేజ సజ్జయ్, ఇంకా మన ఈగల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. క్రేజీ ఉండే అసలు. మనం మ్యూజిక్ గురించి కూడా చెప్పుకోవాలి. అసలు మ్యూజిక్ ఎంత హై ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ మన హనుమాన్ లో చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంట. అసలు నా హనుమాన్ లో కూడా చూసినాక క్లైమాక్స్ లో ఒక రేంజ్ లో వెళ్తుంది మూవీ. సో సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఇందులో కూడా ఈ క్లైమాక్స్లో గట్టి హై ఉండబోతుందని. సో యాక్చువల్లీ టీజర్లో మనం చూసినట్టయితే టీజర్లోనే టీ యాక్షన్ అప్పుడు మనం మాట్లాడుకున్నాము ఈ స్టోరీ బేస్డ్ ఆన్ మెయిన్లీ మన అశోక 9 బుక్స్ గురించి అని చెప్పి. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా మేము టీజర్ రియాక్షన్లో ఇచ్చినాము. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెల్ చెక్ ఇట్ అవుట్. సో అలాంటి స్టోరీలో మన రాముడి రెఫరెన్స్ ఎట్లా కంబైన్ చేసిరు అన్నది క్రేజీ పార్ట్ అసలు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లాంటి యాక్షన్ ఫ్యాంటసీ చాలా తక్కువ. ఇట్లాంటి యాక్షన్ ఫ్యాంటసీలు ఇంకా మంచిగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర కూడా చాలా మంచి మంచి కథలు ఉన్నాయని అవును చూపించచ్చు. కాకపోతే మెయిన్గా కన్వే చేయడం మన ఆడియన్స్కి ఫ్యాంటసీ, ఫిక్షనల్ ఇలాంటి కాన్సెప్ట్స్, హై కాన్సెప్ట్స్ ఉన్న మూవీని అర్థమయ్యేటట్టు, కన్వే అయ్యేటట్టు చెప్పడం అనేది నిజంగా పెద్ద ఆర్ట్ అది. అవునవును. ఇప్పుడు ఎందుకంటే చాలా సినిమాలు ఈ ఫ్యాంటసీ ఎట్లుంటాయంటే ఇంత మిస్టేక్ అయినా మంచి మంచి పెద్ద సూపర్ స్టార్లు ఉన్న సినిమాలే పోయినాయి. అవును, అట్లాంటిది ఎంత జాగ్రత్త హ్యాండిల్ చేయాలి తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది మంచిగా ఉండాలి. అంటే ఆ ప్రెజెంటేషన్ వైజ్ చాలా మంచిగా ఉండాలి, అర్థమయ్యేటట్టు తీయాలి అందరికి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలా ఒక 3 టైమ్ లైన్స్ని కలుపుతుండు. ఒకటేమో అశోకది, ఇంకోటేమో మన రాముంది, మళ్ళీ ప్రెజెంట్ టైమ్ లైన్. ఆ 9 బుక్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు ఒక అండర్ డాగ్ క్యారెక్టర్. ఎందుకంటే బుక్స్, ఆ బుక్స్కి ఏమంటారు పవర్ గురించి ఒక టైం లైన్లో ఉంది. దాన్ని కాపాడడానికి కావాల్సిన వెపన్ వచ్చేసి త్రేతాయుగం నుండి ఉంది. సో రెండింటిని బాగా బ్లెండ్ చేసిరు అసలు కాన్సెప్ట్.
ఆ వెపన్ ఏదైతే ఉందో, ఆ మిరాయ్ అనే వెపన్ డీటెయిల్స్ గాని, డీటెయిలింగ్ గాని చాలా బాగుందది. ఎందుకంటే ఇట్లాంటి వెపన్ యానిమేలలో చాలా బాగా వాడుకుంటారు తెలుసా? 'డ్రాగన్ బాల్ జీ'లో కనిపిస్తది ఇట్లాంటి సిమిలర్ స్టిక్. మళ్ళా మన 'నరుటో' అని ఉంటది. 'అల్లా' ఉంటది. అంటే బయట చాలా బాగా వాడుకుంటారు ఇట్లాంటి థియరీస్ అన్నీ. మనమే ఎక్కువ అవును. వాడుకోము. ఇట్లాంటి ఫ్యాంటసీ మూవీస్ మనం గూడా తీయగలుగుతాం అని అందరికి చూపియాలి. ఎందుకంటే బయటున్న మార్వెల్, డీసీ లాంటివే మన పురాణాల నుండి వచ్చినవవి. సో, మనం మన పురాణాల గురించి ఇంకా మనకే బాగా తెలుసు. సో, మనకన్నా మంచిగా ఇంకెవరు తీయలేరు వాటి గురించి. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లో ప్రతి ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఫైట్ సీక్వెన్స్ దగ్గర రాముంది ఎదురు ఒక స్టాచ్యూ అనా లేకపోతే ఏమంటారు ఒక వాల్ పైన ఆర్ట్ ఆన్సర్ ఏదో ఒకటి ఉంది అనమాట. అది మీరు అబ్జర్వ్ చేయాలి. మెటఫరిక్‌గా సింబల్ ఉంది. ఏడ చూసినా మన రాముంది. మంచిగుంది. అండ్ అసలు ఫస్ట్ థింగ్ మనం తేజ సజ్జాని మెచ్చుకోవాలిరా. అసలు ఇలాంటి కాన్సెప్ట్స్, ఇలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేయడం అనేది నిజంగా అంత ఈజీ కాదు. అది కూడా బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్‌లో. అండ్ మంచు మనోజ్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆయన ఇది ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఒక డిఫరెంట్ రోల్‌గా, అంటే పాజిటివ్ సైడే కాకుండా నెగెటివ్ సైడ్‌లో కూడా విలన్ లాగా కూడా చేయగలుగుతాడు. ఒక ఏదైనా రోల్‌కి ఆయన సూటబుల్ అని చెప్పి ప్రూవ్ చేసుకునేటట్టు అనిపిస్తుంది ఇందులో. ఇంకోటి మంచు మనోజ్‌ని విలన్‌గా కాస్ట్ చేసిర్రు గదా! చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. అంటే యాంటాగనిస్ట్ లెక్క మస్తుంటది. ఎందుకంటే తేజ సజ్జా స్టోరీ లైన్ ఎట్లుందో ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచెల్లి ఒక హై ఎలివేటెడ్ క్యారెక్టర్ అయితదేమో అన్నట్టుంది. అట్లాంటి క్యారెక్టర్ మనకి ఆ హై ఫీల్ కావాలంటే మనకి అంత పవర్‌ఫుల్ విలన్ కావాలి. పర్ఫెక్ట్ అవును. చాయిస్ మంచు మనోజ్. ఇంకోటి ఈ ఈ ట్రైలర్‌లో కీ హైలైట్స్ ఏందంటే నాకు బాగా నచ్చినయి విజువల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండే. ఎందుకంటే ఈగిల్ షాట్ చూసుకుంటే ఇంత పర్ఫెక్ట్ ఉందంటే అది నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ వైస్ కొంచెం ఆఫ్ ఉంది గానీ, ఆ ఈగిల్ ఆ వెపన్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ షాట్. మళ్ళా ఈ పార్టికల్ సిమ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మన మంచు మనోజ్ వచ్చినప్పుడు, ఆ విలన్ వచ్చినప్పుడేమో ఒక బ్లాక్ ఫాగ్, ఒక బ్లాక్ స్మోక్ వస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే విలన్స్ చాలా డార్క్ ఉంటారు గదా! వాళ్ళ అవును. థాట్స్ గాని అవి ఇవి ఆ కన్వే చేస్తున్నాయి ఆ సిమ్యులేషన్స్ అన్ని. మళ్ళా ఎప్పుడైతే మన హీరో తేజ సజ్జా వస్తుండో అప్పుడు ఒక ఆరెంజ్, ఒక పాజిటివ్ ఆరా వస్తుందన్నమాట ఆ సిమ్యులేషన్స్. అది చాలా బాగా చూపించారు విజువల్‌గా. నాకు బాగా నచ్చిందది. బట్ నాకు కొన్ని సీన్స్‌లలో రోప్ షాట్స్ నచ్చలేదు. అంటే రోప్ షాట్స్ ఎట్లున్నాయంటే కొంచెం ఏమంటారు, ఆ టైమింగ్, ఎడిటింగ్‌లో టైమింగ్ కొంచెం సెట్ కాలేదో లేదో అని కొంచెం రియలిస్టిక్ అనిపియలే ఆ రోప్ షాట్స్. యెస్. రూమ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇంకా చాలా కనిపిస్తుంది. ఈ విజువల్ వైస్ గాని, ఇది గాని ఏమంటాం, నువ్వు చెప్పినట్టు ఆ రోప్ షాట్స్ అవి ఉంటాయిలే ఎంతైనా. నాకు కొన్ని షాట్స్‌లో ఎందుకో సెట్ లాగా అనిపిస్తున్నాయి. అంటే చాలా అన్‌రియలిస్టిక్‌గా అనిపించింది 2, 3 షాట్లు. మిగతావి అవుట్‌డోర్ షూట్స్ అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. కొన్ని ఇంటీరియర్ ఏవైతే కొన్ని చేసిర్రో అవి కొంచెం సెట్ లాగా అనిపిస్తుంది. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం అక్కడక్కడ ఆఫ్ ఉన్నాయి. హ్మ్. మిగతా వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా డీసెంట్‌గానే ఉండే. మన పార్టికల్ సిమ్యులేషన్ నువ్వు అన్నట్టు అవన్నీ డీసెంట్‌గానే అనిపించినాయి. అండ్ ఈగల్ కూడా క్రేజీ ఉంది అది ఈగల్. చూద్దాం. మనకి ఫైనల్‌గా ఏం కావాలిరా అవుట్‌పుట్? మనం కనెక్ట్ అయినామా లేదా స్టోరీ తోటి, అంతే. సినిమా తోటి? అది కావాలి మనకి. టెక్నికల్లీ కార్తిక్ గట్టిమనేని ముందు కూడా, అంటే ఆయన సినిమాటోగ్రాఫరే కాబట్టి షార్ట్ సెలెక్షన్ అవన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు ఆయన డైరెక్టర్ వైజ్ ఎట్లా సీన్స్ తీస్తాడన్నది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈగల్ తోటి ప్రూవ్ చేసుకుండు. బట్ ఈ కాన్సెప్ట్‌ని ఎట్లా, ఆయన ఇమాజినేషన్ ఎలా ఉన్నదన్నది చూడాలి ఇప్పుడు. సో ఓవరాల్‌గా చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్ పక్కా గ్రిప్ తోటి ఎంగేజింగ్ చేయగలిగితే, ఎందుకంటే ఎండింగ్‌లో మనకు ఒక కంప్లీట్ హై ఉండబోతుందని చెప్పి చూపిస్తున్నాడు. ఇప్పుడు యాంటిసిపేట్ చేస్తున్నాడు ట్రైలర్‌లో. ఎండింగ్‌లో ఏమి ఉండబోతుందో అని చెప్పి. సో అట్లాగే అయ్యింటే హనుమాన్ లాగా ఖచ్చితంగా ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. యెస్. సో ఇది గైస్ మేమైతే మీరే ట్రైలర్‌లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మిరాయిని సెప్టెంబర్ 12th డోంట్ మిస్ ఇట్ అవుట్ ఆన్ థియేటర్స్. సీ యూ. బై.